ఇక్కడ మీకు చెప్పాను ప్రతి మొక్కకు 4 స్టేజీలు ఉంటాయి. దీన్ని 4 స్టేజెస్ అంటాం. ఇది ఇనిషియేషన్. మనం బయటికి వెళ్ళి మదర్ ప్లాంట్కి వెళ్ళి తెచ్చే టిష్యూ ఫీల్డ్లో పెరిగి తెచ్చి ఇది ఈ రెస్పాన్స్ వచ్చినాక దీన్ని ఇక్కడ కట్ చేసేసుకొని ఇది ఇనిషియల్ ఇన్విట్రో ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఇక్కడ నుంచి మొక్కని ఇట్లా మల్టిప్లికేషన్కి పెడతాం. ఈ పైన కట్ చేసినాం కదా ఇట్లా పెట్టేస్తుంటాం. ఇక్కడ మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఇక్కడ కింద రూట్ ఏం రాదు, జస్ట్ మల్టిప్లై అవుతుంటాయి. ఈ స్టేజ్ని మనం 6 to 7 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 67 టైమ్స్. ఎందుకంటే ఒక మొక్క నుంచి మనకు 25, 220 అట్లా పెరుగుతూ చాలా పెద్ద ప్రాసెస్. 1,00,000 మొక్కలు కావాలనుకుంటే 5 to 6 టైమ్స్. అదే 1 million కావాలంటే 10 to 12 టైమ్స్ పోతాం. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఆకు ఒక వేరు ద్వారా 1,00,000 మొక్కలనైనా పుట్టించవచ్చు సార్ ఈ సిస్టంలో. ఈ సిస్టమ్. ఇప్పుడు మొక్క సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ దీని మొక్క గ్రోత్ మనం ఆపలేము. ఈ స్టేజ్లో మనం గ్రీన్ హౌస్కి పంపిస్తాం. ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈ స్టేజే. ఇది మామూలుగా గ్లాస్ కాబట్టి ఇది కొంచెం ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవుతుందని. సార్ ఎన్ని డేస్ పడుతుంది సార్ ఇది ఈ స్టేజ్కి రావడానికి? ఇప్పుడు ఈ స్టేజ్ 4 to 6 వీక్స్ అండి. ఈ మల్టిప్లికేషన్ అంతా ఎవ్రీ 4 వీక్స్ ఒకసారి మల్టిప్లై చేస్తాం. మనకు కావాల్సిన రిక్వైర్డ్ వచ్చిన తర్వాత విల్ డూ ద రూటింగ్. రూటింగ్ వచ్చిందంటే పోతుంది. అందుకే ఇక్కడ 7 to 9 months ల్యాబ్లో ఉంటుంది, 3 months బయట ఆర్డినరీ.